నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో అధికార మార్పుతో రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవకతవకలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా రుషికొండ రహస్యం వీడింది. కోట్ల రూపాయల ప్రజాధనంతో కట్టిన రుషికొండ రహస్యం వీడడంతో రాజకీయం మరింత వేడెక్కింది. వివాదాస్పద నిర్మాణాల్లో రుషికొండ ప్యాలెస్ ఒకటిగా నిలిచింది. 3.5 ఏళ్ల కిందట భీమిలి విశాఖ బీచ్ రోడ్లో కొండను ఆనుకొని ఉన్న హరిత రిసార్ట్స్ ను పర్యాటక శాఖ కూల్చివేసింది. దాని స్థానంలో రుషికొండ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏపీటీడీసీ చేపట్టింది. మొత్తం 61 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 10 ఎకరాల్లో నిర్మాణాలను ప్రారంభించింది. అయితే పనులు మొదలుపెట్టిన నాటి నుంచి గోప్యత పాటిస్తూ వచ్చింది జగన్ ప్రభుత్వం. రుషికొండ రీడెవలప్మెంట్ పేరుతో పర్వతాన్ని బోడిగుండు చేయడంపై అప్పటి విపక్షాలు, ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. నిర్మాణాల వెనుక రహస్యం బయటపెట్టాలని, వాటి పరిశీలనకు అనుమతి ఇవ్వాలని పవన్, చంద్రబాబులు అప్పట్లో అనేక సార్లు ప్రయత్నించారు. కానీ వారిని అడ్డుకుంటూ వచ్చింది గత ప్రభుత్వం. ఆంక్షలు విధించి మరీ నిర్మాణాలను పూర్తి చేసింది. ఇందుకోసం సుమారు 500 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని అంచనా. ఏపీఎస్పీ, పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ నిఘా మధ్య రుషికొండ పరిసరాలకు ఎవ్వరూ వెళ్లకుండా కట్టడి చేసింది. దీంతో అది టూరిజం ప్రాజెక్టు కాదని, సీఎం కార్యాలయం కోసం ప్రభుత్వం చేపట్టిందే అనే వాదన బలంగా వినిపించింది. వివాదాస్పదమైన నిర్మాణాలపై గుట్టు విప్పని ప్రభుత్వం హడావుడిగా ప్రారంభోత్సవం చేసింది. ప్రభుత్వ అవసరాలకు వాడుకుంటే తప్పేంటని అప్పటి మంత్రులు అన్నారు. దీంతో అనుమానాలు మరింత బయటపడ్డాయి. ప్రభుత్వం మారిన తర్వాత రుషికొండ రహస్యాలను ఛేదించేందుకు స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మరోసారి ప్రయత్నించడం రాజకీయంగా మరింత వేడిని రాజేసింది. రాజాకోట రహస్యం ఇదిగో అంటూ సామాన్యులు, అధికారులు, కూటమి నాయకులతో కలిసి ప్యాలెస్ తలుపులు తెరిపించారు గంటా. నిర్మాణ అనుమతుల దగ్గర నుంచి ప్రజాధనం దుర్వినియోగం వరకు అన్నింటిపై విచారణ చేపడతామన్నారు. ఇక 10 ఎకరాల్లో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ ను చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అద్భుతమైన నిర్మాణ వైభోగం ఇక్కడ కనిపిస్తోంది. ఇటాలియన్ స్టైల్ చేపట్టిన ఈ నిర్మాణాల నుంచి చూస్తే నీల సముద్రపు అందాలు మరింత ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. ఇక ఫ్లోరింగ్, ఫర్నిచర్, ఇంటీరియర్లు కళ్ళు తిప్పుకోనివ్వవు. వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యంతో మీటింగ్ హాల్, 175 మంది సిట్టింగ్ కెపాసిటీ ఉన్న థియేటర్, వాట్ నాట్ ఇక్కడ లేని హంగు లేదు. ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన రాచరికపు గుర్తులుగా ఇక్కడి భవనాలకు విజయనగర, చౌల, కళింగ సహా ఇతర పేర్లు పెట్టారు. అందుకు తగ్గట్లుగానే ఇక్కడ రాచరికపు వైభవం కనిపిస్తోంది. ఇదంతా చూసిన టీడీపీ నేతలు ఇది టూరిజం ప్యాలెస్ కాదని, అప్పటి నుంచి సీఎం జగన్ నిర్మించుకున్న కలల సౌధమని విమర్శలు చేస్తున్నారు. ఆ స్థాయి నిర్మాణాలు, వాటి కోసం వృధా చేసిన ప్రజాధనం ఒకెత్తైతే విశాఖకు సహజ రక్షణగా ఉండే రుషికొండను ధ్వంసం చేయడం పూడ్చుకోలేని నష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బ్లాక్ల రుషికొండ నిర్మాణాల భవిష్యత్తు అవసరాల కోసం ఏ విధంగా వినియోగించుకోవాలనేది పెద్ద ఛాలెంజ్గా మారింది. వీటిని పర్యాటక అవసరాలకు కేటాయిస్తే నిర్వహణ భారం అధికమవుతోంది. త్వరలోనే రుషికొండ భవనాలపై నిర్ణయం తీసుకోనుంది. వైసీపీ గెలిస్తే రాజధాని విశాఖకు తరలి వెళ్లేది. రుషికొండపై భవనాలు జగన్ ప్యాలెస్లుగా మారేవి. అందుకోసమే వాటిని అంత లగ్జరీగా నిర్మించారట. మరి వీటిని టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తోంది, ఎలా వాడుకుంటుందో చూడాలి. అయితే తెలంగాణలోనూ కేసీఆర్ ప్రగతి భవన్ ను చాలా లగ్జరీగా కట్టించుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చింది. మరి లోకేష్ చెప్పినట్లుగా రుషికొండ భవనాలను ప్రజాభవన్ గా మారుస్తారో లేదో చూడాలి. ఇదే జరిగితే శిష్యుడు రేవంత్ రెడ్డిని గురువు చంద్రబాబు అని ఫాలో అయినట్లే.